తను రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు తమిళ్ యాక్టర్ విజయ్. అయితే పర్సనల్ లైఫ్లో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అయితే జననాయకన్ సినిమాకి సంబంధించి ఇంకా రిలీజే కాలేదు. అయితే దానికి సంబంధించి 200 కోట్ల పారితోషికం తీసుకుని ఎప్పుడో సినిమా పూర్తయిపోయినప్పటికీ కూడా ఇప్పటికీ 3 సార్లు వాయిదా పడ్డటువంటి జననాయకన్ చిత్రం ప్రస్తుతానికి ఇంకా కోర్టు అనుమతి కోసమే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కావాలని తాను రాజకీయాల్లో వస్తున్నాడు కాబట్టి కొన్ని పార్టీలను టార్గెట్ చేసి సినిమా చేశారని, ముఖ్యంగా సెకండ్ హాఫ్లో కొన్ని సన్నివేశాలు తీసేస్తేనే రిలీజ్కి పర్మిషన్ ఇవ్వాలని తమిళనాడు గవర్నమెంట్ చెప్పడం వల్ల ఇప్పటికే 3 సార్లు సినిమాకి సంబంధించి రిలీజ్ డేటు ఖరారైనా కూడా ఇప్పటి వరకు కూడా కోర్టు నుంచి ఎలాంటి సమాచారం రానందువల్ల సినిమాని ఇంకా పోస్ట్ పోన్ చేస్తూనే ఉన్నారు. మరి చూడాలి జననాయకన్ సినిమా ప్రస్తుతానికి ఎప్పుడు రిలీజ్ అవుతుంది. మరి ఆల్రెడీ హైయెస్ట్ బడ్జెట్ అని చెప్తున్నటువంటి ఈ చిత్రానికి సంబంధించి పూజా హెగ్డే హీరోయిన్గా ఉన్న సంగతి మనందరికీ తెలుసు. అయితే ఇది బాలకృష్ణ గారు నటించినటువంటి చిత్రానికి రీమేక్ అని మనందరికీ తెలుసు. అయితే దీన్ని కొన్ని విషయాల్లో మాత్రమే ఒక స్టోరీని మనం తీసుకున్నామే తప్ప పూర్తిగా బాలకృష్ణ గారు నటించినటువంటి చిత్రానికి మొత్తం రీమేక్ కాదు అని దర్శకుడు చెప్పడం జరుగుతుంది. అయితే దీన్ని ఎలా చూడాలి? మరి భగవత్ కేసరి అనే ఆ సినిమాని బాలకృష్ణ గారు తెలుగులో సూపర్ హిట్ చేశారు. మరి అదే చిత్రాన్ని ఇప్పుడు ప్రస్తుతానికి జననాయకన్ అనే పేరులో తమిళ్లో రీమేక్ చేశారు అని మనకి ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది. కానీ ఇక్కడ తమిళ్ దర్శకులు మాత్రం కేవలం స్టోరీని ఇన్స్పైర్ అయ్యి తీసామే తప్ప అందులో పూర్తిగా కథని తీసుకోలేదు అని దర్శకుడు చెప్పడం జరుగుతుంది. మరి ఇన్ని ఇబ్బందులు దాటుకుని ఎప్పుడు జననాయకన్ రిలీజ్ అవుతుందో చూడాలి. మరి స్టే ట్యూన్ ఫర్ ద ఫర్దర్ అప్డేట్స్. బాయ్.